తల్లిదండ్రులు నిరుపేద కుటుంబం అన్నమాట. గొర్రెల పెంపకం చేసుకుంటూ అదే జీవనాధారం. చేదోడు వాదోడుగా ఉంటాడు చెట్టంత కొడుకు. ఇప్పుడిప్పుడే కొంచెం ఏదో ఓ 2 మెతుకులు నోట్లోకి వెళ్తున్నాయి అన్న క్షణంలో తీవ్ర విషాదం అయితే ఆ కుటుంబంలో నెలకొందని చెప్పొచ్చు. నాసిరి మోహన్ 21 సంవత్సరాలు. తను భవనాలకి పెయింటింగ్లు వేసుకుంటూ ఎంతో కొంత అమౌంట్ తీసుకొచ్చి తల్లిదండ్రులకు ఇచ్చి పోషణ అంటే తన వంతు సహాయము ఆ తల్లిదండ్రులకు ఇస్తున్నాడు. ఇంతలోనే లారీ రూపంలో మృత్యు కబలించి తనైతే మృతి చెందడం జరిగింది. ఇప్పుడు వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాము. ఒకసారి ఆ తల్లిదండ్రులతో కూడా మాట్లాడి ఎలా ఉండేవాడు మోహన్, ఎందుకు చిన్న వయసులోనే తల్లిదండ్రులకి చేదోడు వాదోడుగా ఉంటూ కుటుంబ పోషణ చేస్తున్నాడు అనే విషయాలు కూడా వాళ్ళ మాటలోనే అడిగి తెలుసుకుందాం. మనతో పాటు అయితే మోహన్ వాళ్ళ అమ్మగారు ఉన్నారు. ఒకసారి ఆవిడతో మాట్లాడదాం. చెప్పండి అమ్మా, ఎప్పుడు జరిగింది ఈ ఘటన? శనివారం నాడు 1 గంటకి. ఎక్కడికి వెళ్తున్నాడు మోహన్? మోహన్ బయటికి అందరికి వెళ్తాడు. పనికి వెళ్ళాడు, పని నుంచి వచ్చాడు. పని దగ్గరికి వెళ్తే పని చేయబుద్ధి వేయలేదని ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి అన్నం తినేసి బయటికి వెళ్ళాడు. బయటికి వెళ్ళి 2 నిమిషాలు కూడా అవ్వలేదు, అలా జరిగింది. చనిపోయింది. దెబ్బలే తగిలిన మధ్య ప్రాణం వేయట్లేదండి. లారీ గుద్దిగానే చనిపోయింది. ఈ భవనాలకి అది రంగుల వేస్తూ మిమ్మల్ని పోషిస్తున్నాడు అని మీకు చేదోడు వాదోడుగా ఉంటున్నాడు. అవునండి. కూలి చేసి మమ్మల్ని పెంచడానికి అక్కడ పనికి వెళ్తాండి. పెయింటింగ్ల పనికి వెళ్తాను. చదువుకున్నాడు? ఏమైనా చదువుకున్నాడా? 9 వరకు చదివాడండి. 10థ్కి వెళ్తాడు. కరోనా వచ్చింది. 10థ్ మీద చదవలేదు. మరి అంటే చదువుకో నాన్న, నీ ఫ్యూచర్ బాగుంటుంది అని మీరు చెప్పారా మీ అబ్బాయి? మేము ఎంత చదివిస్తా ఉన్నాను, ఇంట్రెస్ట్ లేదని సరే నాకు చదువు అబ్బుకు నేను చదవని ఎంత దూరం హాస్టల్ అంటే కూడా వేసినాను. మరి ఎక్కడ వేసినాడు చదువు అవ్వలేదని. ఎలా ఉండేవాడు ఇంట్లో మీ అందరితో? మా అందరితో ఊర్లోనే అందరి కూడా మంచిగా శుభ్రంగా ఉండేడండి. ఊర్లో కుర్రోళ్ళ కాడ ఇటు పేదల కాడ ప్రతి ఒక్కరి కాడ చుట్టాలు బంధువుల కాడ మా దగ్గర అందరి దగ్గర శుభ్రంగా సరదాగా ఉండేది. ఊళ్ళ దగ్గర గొడవలు తేడం కానీ ఏటి లేదండి. పిల్లడైతే మంచాడండి. ఫాస్ట్గా తీస్తాడమ్మా బండి అది చేయడండి. 2-3 పనికి తీసుకెళ్ళాడు. వైజాగ్ వరకు పనికి వెళ్ళాడండి. వైజాగ్ నుంచి ఎన్నోసార్లు రాత్రి మీద 2-3 తీసుకుని వచ్చాడండి. ఆడవాళ్ళకి 2 తీసుకెళ్ళి క్యాంపులు తీసుకెళ్ళాడండి. ఫాస్ట్గా అయితే అగ్రండి బండి. అది రూపాయలు బండి కట్టుకోదండి. కొత్త బండి మొన్నే 11 నెల 30వ తారీఖు కొన్నామండి. సంవత్సరం కూడా అవ్వలేదండి బండి కొని. ఇంతవరకు అయితే అడిగి బండి కొనలేదండి. ఇప్పుడు 20 సంవత్సరాలు అయింది. పనికి వెళ్తాను, బండి కావాలన్నది కొన్నాను. వెంటనే క్యాష్ ఎక్కే కొనేసాం. మీరే తీసుకున్నారా? తన మోహనే తన డబ్బులతో తను కొనుక్కున్నాడు? మేమే కొన్నాం. అడిగాడా మీకు బండి కావాలి అని? బండి పనికి వెళ్తాను కదా, బండి ఉండాలి. ఆటోలకి వెళ్తే టైంకి వెళ్ళలేకపోతాను అని బండి కొన్నాను. నోపు 9 అంట కట్టి వెళ్తే అటు ఆటోలు దొరకపోతే బండి కొన్నాం. ఎంతమంది అమ్మ మీకు పిల్లలు? 2 బాబులండి. పెద్ద కుర్రాడండి. మోహన్ పెద్దవాడండి. మోహన్ పెద్దవాడండి. వరకు ప్రత్యేకమైన ధన్యవాదాలండి. ఇది జరిగి 3 రోజులు అవుతున్నా ఏ మీడియా కూడా ఇప్పుడు వరకు కవరేజ్ ఇవ్వలేదు. మీకు మా ప్రత్యేకమైన ధన్యవాదాలు. అయితే జరిగిన విషయం చాలా ఘోరమైన విషయం అండి. అబ్బాయి పేరు మోహన్, మా అన్నయ్య వాళ్ళ కొడుకు. ఇప్పుడిప్పుడే ఎదిగొచ్చిన కొడుకు. 20 సంవత్సరాలు, నిండుగా 20 సంవత్సరాలు అనమాట. అబ్బాయి ఏమో పని చేసుకుంటూ మేకలు కాసుకుంటూ ఉన్నటువంటి అబ్బాయి. బండి కొనండి, నేను పనికి వెళ్తాను. వీళ్ళు మేకలు కాసుకున్న కుటుంబం. బండి కొంటే ఏదైనా పనికి వెళ్ళి పని చేసుకొని వస్తానని చెప్పి, బండి కూడా ర్యాష్ డ్రైవింగ్ ఏం కాదండి. 9 నెలలు అయిపోతుంది బండి. ఆ బండి కొని పనులకి వెళ్ళి వచ్చిస్తుండేవాడు అనమాట. నిన్న పని మధ్యలో ఆగస్టు 15 అని చెప్పేసి పని మధ్యలో వచ్చి పడుకుంటానని చెప్పి పడుకున్నాడు. అన్నం తినేసి అలా బయలుదేరి రోడ్ ఎక్కి కిలోమీటర్ దూరం కూడా వెళ్ళలేదు. గుజ్జింగ్ వలస అటు చుక్కపేట దాటగానే అచ్యుతాపురం మధ్యలో యాక్సిడెంట్ జరిగింది. కేవలం యాక్సిడెంట్ జరగడానికి ప్రధానమైన కారణం అక్కడ స్పీడ్ బ్రేకర్లు ఇక్కడ నుంచి గుజ్జింగ్ వలస నుంచి గరుడు వెళ్ళే వరకు ఒక్క స్పీడ్ బ్రేకర్ లేదండి. ఒక్కటి కూడా స్పీడ్ బ్రేకర్లు మధ్యలో బోర్డులు పెట్టడం, టైర్లు పెట్టడం చేస్తుంది. ఇటు టైర్లు పెట్టినప్పుడు సెంటర్లోకి వస్తున్నాయి వెహికల్స్ అన్నీ. ఈ సెంటర్లోకి వస్తున్న వెహికల్స్ చిన్న వెహికల్స్ అయితే ఇంకా తప్పించుకోవడం కష్టం అనమాట. చిన్న కనబడు టైర్లు షార్ట్ నుంచి వెళ్ళి దొరికిపోతాయి అనమాట. అక్కడ ఇంచుమించు ఎప్పటికి 15-20 జరిగాయండి యాక్సిడెంట్లు. ఇంచుమించు 10 మంది డెత్ స్పాట్లో. ఇది మా కుటుంబంలో జరగడం అనేది చాలా ఘోరం అనమాట.
అక్కడ స్పాట్లో నీళ్లు కూడా ఆడకుండా చనిపోయాడు అబ్బాయి. ఇలా దాటి వెళ్తూ సైడ్కి వెళ్ళిపోతున్న అబ్బాయిని లారీ వాడు వచ్చి కొట్టేసాడు. లారీ వాడు స్పష్టంగా తప్పు అని స్థానికులు కూడా చెప్తున్నారు. అయితే ఏది ఎవరి తప్పు అయినా ఇప్పుడు మనం మనిషిని అయితే కోల్పోయాం కదా, చాలా బాధ అనిపిస్తుందండి. ఈ టీవీ మూలంగా మరి అందరికి తెలియజేస్తే ఈ స్పీడ్ బ్రేకర్ లేకపోవడము, ఆ రోడ్డు మధ్యలో ఆ టైర్లు పెట్టడం, ఇది కొంచెం అరికట్టి ఈ రోడ్డు అనేది క్లియర్ చేస్తే ఎప్పటికైనా మిగతా ప్రాణాలు అనేది దక్కుతాయనేది మా అభిప్రాయం అండి. మేము ఎలాగో నష్టపోయాము, అది ఎవరు కూడా పోడ్చలేరు. ఎందుకంటే ఎంత మంచి అబ్బాయి అంటే రెండో హ్యాబిట్స్ లేవు అబ్బాయి. పెళ్ళికి అందొచ్చాడు, ఇల్లు కట్టండి, నాకు పెళ్లి చేసేయండి, ఈ మధ్యకాలంలో నేను అమ్మని నాన్నని అందరిని పనికి వెళ్ళకుండా చూసుకుంటానని మాట ఇచ్చిన అబ్బాయి ఇలా జరిగిందండి. చాలా బాధాకరం అండి. చూస్తున్నారు కదా కుటుంబ సభ్యుల ఆవేదన అయితే వాళ్ళ మాటల్లో చెప్పలేంది. ఇంకా కొన్ని రోజులు పోతే ఆ అబ్బాయి ఒక ఇంటివాడు అయ్యేవాడు, చక్కగా పెళ్లి చేయొచ్చు అని కూడా కుటుంబ సభ్యులు కూడా భావించారు. తను కూడా అదే విధంగా చెప్పాడు, నాన్న నాకు పెళ్లి చేసేయండి, మీ అమ్మని మిమ్మల్ని కూడా ఇంటి దగ్గరే ఉంచి నేను మిమ్మల్ని అందరినీ కూడా నేనే పోషిస్తాను అని మాట ఇచ్చిన అబ్బాయి ఇలా అర్ధాంతరంగా అంటే రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం నిజంగా బాధాకరమనే చెప్పొచ్చు. ఏదేమైనా సరే ఈ చుక్కుపేట ఈ హైవే ఏదైతే ఉందో గుర్లా ఇవన్నీ కూడా చూసుకుంటే ఆ హైవే దగ్గర నిజంగా ఒక్క స్పీడ్ బ్రేకర్ కూడా లేదు. అంటే ఎంతో స్పీడ్తో వచ్చిన వాళ్ళు సడన్గా ఒక్కసారి కంట్రోల్ చేసుకోవడం కూడా కష్టమే. ఆ మలుపుల దగ్గర కూడా ఇటువంటి టైర్లు పెట్టి ఇలా చేయటం నిజంగా అంటే అక్కడ ఎన్నో రోడ్డు ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. మరి అక్కడ ఏదైనా స్పీడ్ బ్రేకర్ పెట్టి ఈ కుటుంబం ఏ విధంగా నష్టపోయిందో అలా ఇంకో కుటుంబం నష్టపోకుండా పోలీస్ శాఖ వారు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, ఏదైనా చర్యలు తీసుకుంటే బాగుంటుందని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అంతేకాకుండా ఈ కుటుంబం అయితే ఒక చెట్టంత కొడుకుని కోల్పోయి తీవ్ర దుఃఖంలో ఉంది. ఇటువంటి కుటుంబ సభ్యులు కూడా చెప్తుంది ఏంటంటే మాకు జరిగిన నష్టం మరొకరికి జరగకూడదు అని వాళ్ళు చెప్తున్న తీరు నిజంగా హ్యాండ్స్ ఆఫ్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే రోడ్డు ప్రమాదాలే చాలా కుటుంబాలు రోడ్డున పడిపోయేలాగా చేస్తున్నాయి. ఆ ఇంట్లో ఒక వ్యక్తి చనిపోతే ఆ కుటుంబం అంతా జీవితాంతం బాధపడుతూనే ఉండాలి. ఎన్నోసార్లు ఎంతో అవేర్నెస్ తీసుకొస్తూ హెల్మెట్ పెట్టుకోండి, బయటికి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండండి అని ఎంత అవేర్నెస్ తీసుకొస్తున్నా ఎక్కడో దిక్కున ప్రమాదాలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఏదైనా సరే స్పీడ్కి సంబంధించి ఏవైనా హైవేలు ఏదైనా ప్రత్యామ్నాయాలు చూస్తే చాలా బాగుంటుందని అయితే చెప్పుకోవచ్చు. ఎందుకన్నా మనం ఏమి చెయ్యలేము. కెమెరా పర్సన్ ప్రసాద్తో సీమ, సుమన్ టీవీ, విజయనగరం.